సాయి ధరమ్ తేజ్ హీరోగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం చిత్రలహరి. సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మంచి హైప్ రావడంతో అందుకు తగిన విధంగానే భారీగా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఓవర్సీస్ లొకేషన్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. వరుసగా 6 డజన్ ఫ్లాపులు తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ ఈసారి హిట్ కొట్టాడా? ఆడియన్స్ టాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. చిత్రలహరి మూవీలో మెయిన్ యాక్టర్స్ గుడ్ పెర్ఫార్మెన్స్, కామెడీ వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ సరిగా చెప్పలేకపోయారు. ఇదొకసారి చూడదగ్గ చిత్రం అంటూ పలువురు ట్వీట్స్ చేశారు. చిత్రలహరి మూవీ జస్ట్ ఓకే అనే విధంగా ఉంది. కొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తుంది. కామెడీ సరిగా వర్కౌట్ కాలేదు. లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదంటూ మరికొందరు అంటున్నారు. చిత్రలహరి ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. అయితే ఈ చిత్రం అందరికీ నచ్చకపోవచ్చు అంటూ కొందరు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. చిత్రలహరి మొదటి భాగం బాగుంది. సునీల్ ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించారు. సెకండ్ హాఫ్ జస్ట్ యావరేజ్ అనే విధంగా ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాయి ధరమ్ తేజ్, సునీల్ బాగా చేశారు. సెకండ్ హాఫ్ లో సాయి తేజ్ యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా చూడొచ్చు అనే విధంగా ఉంది. చిత్రలహరికి 2.25 అవుట్ ఆఫ్ 5 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వలేం. సినిమా ఆశించిన విధంగా లేదు. ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల బాగుంది. సెకండ్ హాఫ్ చాలా సాగదీయడంతో బోర్ కొడుతోంది. ఈ చిత్రం బిలో యావరేజ్. సాయి ధరమ్ తేజ్ విజయం అందుకోవడం కష్టమే అని మరికొందరు అంటున్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.